ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. మరొకసారి మీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకునే భాగ్యం మాకు దయచేయండి. ఒక అద్భుతమైనటువంటి ఆలోచనకరమైనటువంటి సత్యాన్ని ప్రభువా లోకంలో ఉన్న వారికి ప్రభువా ఈ వీడియో ద్వారా మీరు బయలుపరచండి. అల్పుడను దౌర్భాగ్యుడను నన్ను కూడా మీరు ప్రభువా దర్శించినందుకే స్తోత్రాలు. ఈ రాత్రి సందేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మాట్లాడేది మీరు, మేము వినేవారముగా ఉండాలి. యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. షాలోమ్. హౌ ఆర్ యూ? ఈరోజు మనము ఒక శ్రేష్టమైనటువంటి లేఖన భాగంలో నుంచి ఒక గొప్ప సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మన అంశం ఈరోజు ఏంటంటే, సాధారణంగా క్రైస్తవ సమాజంలో దైవ సేవకులుగా ఉంటున్నటువంటి వారు చాలా వర్తమానాలు ఇస్తూ ఉంటారు. వారందరికీ యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే క్రైస్తవులు కానటువంటి వారు లోకంలో ఇంకా చాలామంది ఉన్నారు. సో ఈరోజు వారికి ఈ వాక్యము వెళ్ళాలని, వారు సత్యాన్ని గ్రహించాలని ఈ వీడియో చేస్తున్నాను. మన హోలీ గాడ్ యావే ఛానల్లో చాలా వీడియోస్ క్రైస్తవ సమాజానికి, అలాగే సత్య సంబంధమైన వాక్యాన్ని మనము చాలా వీడియోస్ మనం అప్లోడ్ చేసాం. అయితే ఈరోజు మన అంశం ఏంటంటే, చాలా కష్టతరమైనటువంటి అంశం ఇదే. ఈ అంశం టైటిల్ పేరు ఏంటంటే, దేవుడు ఎవరై ఉన్నాడు? నిజమైన దేవుడు ఎవరు? ఈ ప్రశ్న ఈరోజు కూడా ప్రపంచంలో అనేకుల హృదయాల్లో ఇది హల్చల్ చేస్తూ ఉంటాయి, చక్కర్లు కొడతా ఉంటాయి. మరి ఎన్నో శాస్త్రాలు, గ్రంథాలు, మతాలు, విశ్వాసాలు ఈ భూమి మీద శాఖోపశాఖలుగా మనుషుల ద్వారా వెలిసినటువంటి అనేక పద్ధతులు, మార్గాలు, విశ్వాసాల ద్వారా ఈరోజు ఆ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, భగవంతుణ్ణి వెతుక్కుంటూ ఉన్నారు. కొంతమంది ఇదే కరెక్ట్ అని చెప్పి ఆలోచిస్తున్నారు. కొంతమంది అంతా ఒకటే అని ఆలోచిస్తున్నారు. కొంతమంది అసలు ఏమీ లేదు, ఇదంతా కేవలం ఒక సైన్స్ అని చెప్పి కూడా వాదిస్తున్నారు. అయితే ఈరోజు ప్రశ్న ఏంటంటే, టుడే అవర్ క్వశ్చన్, హూ ఇస్ ద గాడ్ ఇన్ ద యూనివర్సల్? దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలని తపస్సులు చేశారు, యోగ ధ్యానాలు చేశారు, అలాగే అడవుల్లో వెళ్ళారు, కొండల్లోకి జొరబట్టారు. ఏకాంత స్థలాల్లో, మనుష్య సంచారం లేనటువంటి ప్రాంతాల్లో కొన్ని సంవత్సరాలు అలాగే ఉండి ఆ తపోనిష్ట ద్వారా దేవుణ్ణి కైవసం చేసుకోవాలని చెప్పి ఆలోచన చేశారు. కానీ దేవుణ్ణి ప్రత్యక్షత పరుచుకోవడం అనేది అంత సాధ్యమైనటువంటి పని కాదు. ఎందుకంటే దేవుడు చాలా సర్వశక్తి కలిగిన వాడు. గాడ్ ఆల్మైటీ, గాడ్ ఇన్ఎక్స్ప్లికేబుల్, గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్ ఆఫ్ గాడ్, గాడ్ సూపర్ న్యాచురల్. సో భగవంతుణ్ణి కైవశం చేసుకోవడం, భగవంతుణ్ణి ప్రత్యక్షపరచుకోవడం, భగవంతుణ్ణి లేకపోతే సృష్టికర్త అయిన దేవుణ్ణి మన ముందుకు మనము రప్పించుకోవడం అనేది ఈరోజు ప్రపంచంలో ఏ మానవాళికి కూడా సాధ్యపడినటువంటి విషయం. ఇది కొన్ని శతాబ్దాలు, దశాబ్దాలు, కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని యుగాల నుంచి జరుగుతున్నటువంటి దైవాన్వేషణ. అనేక గ్రంథాల్లో కూడా
చెప్పబడింది ఏంటంటే దేవుడు ఒక్కడే, గాడ్ ఈజ్ వన్, బట్ హూ ఇస్ ద గాడ్ అనేది ఈరోజు ప్రశ్న. దిస్ క్వశ్చన్ ఈజ్ రిమైన్స్ ఇన్ ఎవ్రీ వన్ టుడే త్రూ అవుట్ వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రశ్న చక్కర్లు కొడతా ఉంది. శాస్త్రవేత్తలు, డాక్టర్సు, రాజకీయ నాయకులు, సైంటిస్టులు, సామాన్య ప్రజలు, చదువుకున్నవారు, చదువు లేనివారు, అలాగే గొప్ప గొప్ప ధనవంతులు, సెలబ్రిటీసు, అలాగే ఇంకా ప్రపంచంలో ఎన్నో వృత్తులు చేసుకుంటూ, అలాగే గిన్నిస్ బుక్లో ఎక్కినటువంటి వాళ్ళు, వరల్డ్ రికార్డులో ఎక్కినటువంటి వాళ్ళు, అవార్డ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు, రివార్డ్స్ పొందినటువంటి వాళ్ళకు కూడా ఈరోజు దేవుడు ఎవరన్నా విషయం తెలియకుండానే లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. వాట్ ఈస్ సాడ్. ఈరోజు మన అంశం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు ఎవరై ఉన్నాడు అనేది మనం చూస్తాం. దేవుడు ప్రియులారా ఒక్కడే. ఆ దేవుడిని మనిషి చేయలేడు. దేవుడు సమస్తాన్ని చేశాడే తప్ప మనిషి చేత చేయబడిన వాడు దేవుడు కాడు. మనిషి ఎలాగా మతి భ్రమించాడంటే తన స్వహస్తాలతో దేవుణ్ణి తయారు చేసుకొని అందులో దేవుడు ఉంటాడన్న ఒక గుడ్డి అల్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈరోజు కొన్ని సందర్భాలలో ప్రకృతిలో ఉన్నాడు అనే ఒక భావనతో అతను ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోయి ప్రకృతినే దేవుడిగా ఆరాధన చేసే క్రమానికి దిగజారిపోయాడు. తర్వాత దేవుని యొక్క ఆ ప్రత్యక్షత కానటువంటి ఆ సమయాల్లో చివరకు విసిగి వేసారి చివరకు చతుష్పాద జంతువులను ప్రతిమా రూపాలుగా మార్చేసి దేవుణ్ణి తయారు చేసుకున్నాడు. సో దేవుడు బొమ్మ కాదు, దేవుడు చెట్టు కాదు, చేమ కాదు, పర్వతం కాదు, రాయి కాదు, రప్ప కాదు, పంచలోహాలతో చేయబడిన వాడు దేవుడు కానే కారణం. ఇప్పుడు నిన్ను కూడా ఒక విగ్రహంగా చేసి నువ్వు మనిషి అని అంటే ఆ బొమ్మను మనం నమ్మొచ్చా? జీవము లేనిదానికి జీవము ఉన్నదానికి ఎంత వ్యత్యాసం ఉందో మనం పరిశీలన చేయాలి. అందుకనే దేవుని యొక్క ఉనికి ఈరోజు కూడా చాలామందికి తెలియని పరిస్థితుల్లో ఈరోజు కొట్టుమిట్టాడుతున్నారు. ఇకపోతే నిజ దేవుడు ఒక వ్యక్తి ఉన్నాడు అని ఎప్పుడైతే మనము సమాజంలోకి, సొసైటీలోకి, కొంతమంది మధ్యలోకి ఆ విషయాన్ని తీసుకుని వెళ్తే వాళ్ళు భయంకరమైనటువంటి నాగుపాము బుసలు కొడుతూ ఉన్నారు, కళ్ళెర చేస్తూ ఉన్నారు, పళ్ళు కొరుకుతున్నారు, మిమ్మల్ని చంపుతామంటున్నారు, మిమ్మల్ని వెలివేస్తామంటున్నారు, మిమ్మల్ని సంఘ బహిష్కరణ చేస్తామంటున్నారు. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ మతస్థులు, మీది ఏ విశ్వాసం అని ప్రశ్నిస్తున్నారు ప్రియులారా. రైట్, అన్నిటికీ మనము ఈరోజు జవాబు చెప్పేదానికి మనం ధైర్యంగా నిలబడినాం. ఎందుకంటే ఆ దేవుడు ఎవరో మాకు అర్థమైంది, మీకు అర్థమయ్యేదానికి ఈ వీడియో చేస్తున్నాను పిల్లరా. చాలా గ్రంథాలు ఉన్నాయి ఈరోజు భూమి మీద. బుద్ధిజంలో ఉంది, జుడాయిజంలో ఉంది, సిక్కిజంలో ఉంది, హిందూయిజంలో ఉంది, క్రైస్తవ్యంలో ఉంది, ఇస్లాంలో ఉంది. ఇకపోతే చాలా విశ్వాసాలు కలిగినటువంటి వాళ్ళు చాలా గ్రంథాలను వాళ్ళ పరిధిలోకి తీసుకుని వచ్చుకొని భగవంతుడు ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, అట్లా ఇట్లా అని చెప్పి మరి ఈరోజు ప్యాంథిజం, టాలిజం ఈ రెండు సిద్ధాంతాలను పెట్టుకొని ఈరోజు ప్రపంచంలో ప్రయాణం చేస్తున్నారు పిల్లరా. అయితే ఈరోజు నేను కమ్ టు ద స్ట్రైట్ పాయింట్, కమ్ టు ద పాయింట్. డైరెక్ట్గా మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే ప్రియులరా, ఈ వీడియోలో మీకు డైరెక్ట్గా నేను కొన్ని విషయాలు, దేవుడికి సంబంధించిన విషయాలు తెలియచేయాలని ఒక సామాన్య పౌరుడిగా,
ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు నేను మీ ముందుకు దీన్ని తీసుకొస్తున్నాను. దయచేసి ఆ దేవుని విషయంలో మీరు ఏదేదో తొందరలు పడి ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు కలిగి వ్యతిరేకంగా కోపోద్రేకంతో మాట్లాడబోకండి. సో ఒక్కసారి మైండ్ పెట్టి ఒక్కసారి మీ మస్తిష్కంలో ఉన్నటువంటి ఆ వ్యతిరేకమైనది, ఉపయోగం లేనిది మీరు ఈరోజు తీసేసుకుంటే మీ జీవితంలోకి ఒక వెలుగు వస్తుంది. నేను ఒక బైబిల్ అపాలజిస్ట్గా మీకు తెలియచేస్తున్నాను. ఒకప్పుడు నేను కూడా సృష్టిని, లోకాన్ని, మనుషుల యొక్క పద్ధతులను ఆచరించి సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోకుండా చీకటి సంబంధమైన జీవితంలో, పాప సంబంధమైన జీవితంలో జీవిస్తూ ఒక అడ్జస్ట్మెంట్ లైఫ్ కలిగి ప్రియులరా ముందుకు కొనసాగుతూ వెళ్ళిపోయినటువంటి దినాలు నా జీవితంలో బ్లాక్ డేస్ ఉన్నాయి ప్రియులరా. అయితే ఒకానొక సమయంలో దేవుడు నన్ను ఆయన ఆకర్షించి కొంతమంది ద్వారా సత్యాన్ని బోధించి కొంతమంది ద్వారా నన్ను వెలుగు దగ్గరకు నడిపించినటువంటి వాడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పేరు మీకు మరలా చెప్తాను. ఇప్పుడు మనము ఆ లెసన్లోకి వెళ్తాం. ఇప్పుడు చెప్పుకున్నదంతా కూడా ఉపోద్ఘాతం. సో లెసన్లోకి నేను వస్తున్నాను. ఓకే, ఈరోజు ఒక శ్రేష్టమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా అనే ఒక గ్రంథం ఉంది. పెద్ద ప్రవక్తల గ్రంథాల్లో యెషయా అనే ఒక గ్రంథం ఉంది. పెద్ద ప్రవక్త గ్రంథం. అందులో 43వ అధ్యాయము అక్కడ 11వ వచనంలో ఇలాగున రాయబడింది పిల్ల. ఒకసారి చదువుతాను, మీరు కూడా బైబిల్స్ ఓపెన్ చేయండి. ఒకవేళ బైబిల్ కానీ లేకపోతే మొదటిసారిగా ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే కాస్త మీరు ఆలకించాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 11వ వచనంలో ఏముందంటే, నేనే ఎవరంట ఆయన? యెహోవాను. తర్వాత నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. తర్వాత ప్రకటించిన వాడను నేనే, రక్షించువాడను నేనే అని ఆ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. ఆ పైన 10వ వచనంలో మనం కానీ తెలుసుకోగలిగితే, కొద్దిగా పైకి వెళ్ళి మనం చదివితే ప్రియులరా, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. ఇక్కడ ఏదో ఒకటి చెప్తున్నాడు ఆయన దేవుడు. నాకు సాక్షులున్నారు, నాకు సేవకులు ఉన్నారు అని చెప్తున్నాడు. అని చెప్తూ కింద ఏమంటే, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. యెషయా గ్రంథం 43:10లో ఒక గగ్గురపాటు కలిగినటువంటి మాట ఇక్కడ ఈ ప్రవక్త రాసినట్టుగా మనం చూస్తున్నాం. దైవ ప్రేరేపణతో ఒక గగ్గురుపాటు కలిగినటువంటి వార్త. ఆ వార్త ఏంటంటే, యెషయా గ్రంథం 43:10లో నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. ఏంటి ఈ వచనములో, ఈ లేఖనములో ఇక్కడ రాయబడినటువంటి ఆ 2 రకాల లైన్స్లో ఉన్నటువంటి పదాలను గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, నాకు ముందుగా ఏ దేవుడును లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని చెప్పి చాలా క్లియర్గా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడంట, రక్షకుడంట, ఆయన ముందు ఎవరు లేరంట, ఆయన వెనక ఎవరు ఉండరంట. పిల్లరా, ఈ మాటలు ఎవరైనా ఇంత ధైర్యంగా
దైవత్వం కలిగినటువంటి వ్యక్తులు లేదా దేవుడు అనే పదంతో పిలువబడుతున్న వారు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్థలంలో అయినా ఏ గ్రంథాలలో అయినా చెప్పగలిగారా? ఊరికి చెప్పడం కాదండి, నేను కూడా చెప్తా. కానీ నేను చెప్పినప్పుడు ఆ చెప్పినటువంటి మాటలో సత్యం ఉండాలి, నాలో సత్యం ఉండాలి, నా క్యారెక్టర్ బాగుండాలి, నా మాట కరెక్ట్గా ఉండాలి, నా యొక్క విషయంలో పూర్వపరాలు రుజుమార్గం కలిగి ఉండాలి ప్రియులరా. ఊరికే చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈరోజు ఆ మాటను మనం తీసుకొని అసలు ఇంత బలమైన మాట మాట్లాడుతున్నటువంటి ఈ దేవుడు ఎవరనేది మనం ప్రియులరా ఆలోచించాలి. ఈరోజు చాలామంది చాలా విషయాలు వింటున్నారు, లోకంలో చాలా సంగతులు గ్రహిస్తున్నారు, కొత్త తెలుసుకుంటున్నారు, పరిశోధన చేస్తున్నారు, సైన్స్ వచ్చింది, టెక్నాలజీ పెరిగింది, చదువు బాగా విపరీతమైన జ్ఞానం ఈరోజు ముందుకొచ్చి అలలు ఏ విధంగా అయితే సముద్ర గర్భంలో నుంచి బయటకు ఏ విధంగా అయితే ఫోర్స్గా వస్తాయో ఒడ్డుకు, అలాగ ఈరోజు జ్ఞానము, విస్తారమైన జ్ఞానము ప్రపంచంలో ప్రియులారా ప్రతి జాతి మనుషులలో ప్రియులారా ఈరోజు ఉత్పన్నమవుతూ ఉంది. ఏ దేశానికైనా మీరు వెళ్ళండి, ఏ జాతి మనుషులైనా మీరు హెచ్చరించండి, చైనీస్, జపానీస్, యూరోపియన్ కంట్రీస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయిల్, పాలస్తీనా, సౌత్ ఆఫ్రికా, ఇండియా, ఇట్లా పలు ప్రాంతాలలో ఉన్న ప్రజల దగ్గరికి మనం వెళ్ళగలిగితే వాళ్ళ జ్ఞానము ఈరోజు ఆకాశానికి అందుతుందేమో అంత ఆలోచన ప్రియులరా ప్రపంచంలో ఈరోజు కలిగి ఉన్నారు. మోస్ట్ టెక్నాలజీ, మోస్ట్ సైంటిఫికల్ ఎక్స్కావేషన్ సర్వీస్ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ప్రియులరా ఈరోజు. సో ఇంత మహాజ్ఞానం కలిగి ఉన్నటువంటి మనిషి యొక్క జీవితంలో చాలా 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 స్వల్పమైన అజ్ఞానం ఏంటో తెలుసా? హూ ఇస్ ద గాడ్? దేవుడు ఎవరన్న విషయము ఈరోజు కూడా మనిషికి అర్థం కావటం లేదు. దేన్ని పడితే దాన్ని దేవుడు అని నువ్వు పిలిస్తే అసలు నువ్వు మనిషిగా పుట్టడమే భూమి మీద ఒక వ్యర్థమైన సంగతిగా మాట్లాడుకోవాలి. దాన్ని జంతువులకు తెలుసు దేవుడెవరో, కనబడనటువంటి దురాత్మల శక్తులకు తెలుసు దేవుడెవరో, ప్రకృతికి తెలుసు దేవుడెవరో, పంచభూతాలకు దేవుడెవరో తెలుసు. కానీ భూమి మీద బ్రతుకుతున్నటువంటి నీకు దేవుడెవరో తెలియకపోవడం ప్రియులారా ఒక మహాభయంకరమైనటువంటి అజ్ఞానం. కాబట్టి ఈరోజు బైబిల్ని మనం చదవగలిగితే, బైబిల్ దేవుడి గురించి మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలు జాతికి ఆయన చెప్తున్నాడు, నేనే, ఐ యామ్ దట్ ఐ యామ్ యావే, నాకు ముందుగా ఎవరు లేరు, నా తర్వాత ఎవరు ఉండరు. ఇట్టి దేవుడు ఎవరు? ఈయన ఎక్కడుంటాడో, అసలు ఈయన ఉనికి ఏంటి, ఈయన క్యారెక్టర్ ఏంటి, ఈయన మాటలు ఎలా ఉంటాయి, ఈయన చేతలు ఎలా ఉంటాయని మనం పరిశీలన చేస్తే ప్రియులారా అసలు మనం చెప్పుకునేదానికే మనము అర్హులము కామని ఆలోచన వస్తూ ఉంది. ఈ బైబిల్ గ్రంథంలో ఈ బైబిల్ దేవుడి గురించి చదివితే 360 సార్లు బైబిల్లో అక్కడక్కడక్కడ చదువుకుంటా పోతే 360 సార్లు సుమారు అనుకుందాం పరిశుద్ధుడు 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 అనే మాట ప్రారంభ పుస్తకం నుంచి చివరి పుస్తకం దాకా కనిపిస్తూనే ఉంది ప్రియులారా. ఇట్టి పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు సృష్టిలో ఎవరైనా ఉన్నారా అంటే ఏ అవతారంలో లేడు, ఏ అవతార పురుషుడు కూడా ఈ మాట చెప్పుకోలేకపోయాడు. ఏ మాట? నేను పరిశుద్ధుడను, ఐ యామ్ హోలీ.
రెండవది, నేను ఉన్నవాడను అనువాడను అన్న మాట కూడా ఈ దేవుడే చెప్పుకున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. నేను అక్కడి నుంచి పుట్టాను, నేను చెవులో నుంచి పుట్టాను, నాభిలో నుంచి పుట్టాను, గోరులో నుంచి పుట్టాను, లేకపోతే ఇంకొకరి ద్వారా నేను పుట్టాను అనేది కాదు ఇక్కడ. అవన్నీ కూడా వినేదానికి, చెప్పుకునేదానికి చాలా సరదాగా, సింపుల్గా, చాలా క్యాజువల్గా, ఒక్కొక్కసారి హాస్యాస్పదంగా కూడా కనిపిస్తాయి ఆ మాటలు. దేవుని యొక్క పుట్టుక, ఆయన పుట్టుకను గురించి ఆయనే చెప్పుకుంటాడు బైబిల్లో. నేను ఉన్నవాడను అంటే ఎప్పటి నుంచి ఉన్నానో నాకే తెలీదు అనేది నీకు చెప్పేదానికి చెప్తున్నాడు ఆయన. నేను అనువాడను, నేను ఏమంటే అది జరిగిపోతుంది, అది కూడా నీకు తెలుసా అని అంటున్నాడు ఆయన. ఒకసారి యోబు గ్రంథంలో అంటాడు దేవుడు, భూమికి పునాదులు వేసినప్పుడు యోబు నువ్వు ఎక్కడుంటివి? అసలు భూమే లేదే. భూమికి పునాదులు వేసేటప్పుడు అసలు మనుషుల యొక్క జాతే లేదే భూమి మీద, పశుపక్షాదులు లేదే, సృష్టి కలుగ చేయబడక మునుపు జీవరాశులు లేవే. భూమికి నేను పునాదులు వేసేటప్పుడు యోబు నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి ప్రశ్న వేస్తున్నాడంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడై ఉండాలి ప్రియులారా. దేవుడు స్వయంభవుడు, ఎవరి చేత నిర్మింపబడేవాడు కాడు, ఎవరి చేత నిర్మింపబడేవాడు కాడు. ఒకవేళ అయితే అతడు అసమర్థుడు, అతడు అస్వయంభవుడు అంటే అస్వయంభవుడు అంటే ఎవరి చేత అయినా సరే ఆయన నిర్మితమవుతే ఇంకా ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ వస్తున్నాడు అనేది చెప్పుకోలేదు తప్ప ఆయన ఉన్నవాడు అనువాడని చెప్పుకునేదానికి అవకాశం లేదు ప్రియులారా. ఆలోచన చేయండి, ఈ భూమి మీదకు నువ్వు రాక మునుపు, తల్లి గర్భంలోకి నువ్వు రాక మునుపు అసలు నువ్వెక్కడున్నావు, నేనెక్కడున్నాను? నా తల్లిదండ్రులు ఒకప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల గర్భంలోకి రానప్పుడు అసలు వాళ్ళు ఎక్కడున్నారు? ప్రియులరా, ఇలా మనం ప్రశ్నలు వేసుకుంటా పోగలిగితే అసలు కొన్ని ప్రశ్నలకు జవాబులే దొరకవు. మనిషికి అర్థం కాని సమస్య ఏంటంటే మనిషి ఈరోజు అజ్ఞానంలో ఎందుకు కొట్టుమిట్టాడుతున్నాడో తెలుసా? సత్యాన్ని నమ్మక. ట్రూత్ ఇస్ బిటర్. సరే, ఎవరైనా సత్యాన్ని గురించి బోధిస్తే వాళ్ళ మీద బురద చల్లుతున్నారు, వారి మీద అగ్నివర్షం కురిపిస్తున్నారు, వారిని నానా రకాలుగా హీనమైన నీచమైనటువంటి పదజాలం వాడుతున్నారు ప్రియులారా. అదే మన సంస్కృతి. ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలనే సంస్కృతి మనము పాఠాలలో మనం నేర్చుకున్నాం కదా. తల్లి ఒడిలో మనము పాలు తాగేటప్పుడు మన తల్లి కూడా మనకు బోధించుంటది కదా. మనం అన్నప్రసన్నమైన తర్వాత విద్యాభ్యాసం జరిగించేటప్పుడు సంస్కృతి గురించి, మర్యాద గురించి, పదజాలం గురించి మాట్లాడలేదా ఉపాధ్యాయుడు మనతో? కాబట్టి ఎవరిని కూడా అనవసరంగా దూషణకరమైన, అసహ్యకరమైన పదజాలంతో ప్రియులరా మాట్లాడకూడదు. సత్యం నీకు అర్థం కాకుండా ఉన్నంత వరకు, సత్యం నీకు తెలియబడకుండా ఉన్నంత వరకు ఆ సత్యం గురించి నువ్వు అన్వేషణ చేయాలి. ఆ సత్యం గురించి నువ్వు దివారాత్రులు దాన్ని వెంబడించాలి. ఆ సత్యం గురించి నీకు అర్థమయ్యే అంతవరకు నువ్వు పరిశోధన చేయాలి. తినడం, పండుకోవడం, పని చేయడం, సంపాదించడం ఇది కాదు జీవితం. పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లల్ని కనడం, విలాసవంతమైన జీవితాలు జీవించడం ఇది కాదు జీవితం. తల్లి గర్భం నుంచి ఎలాగైతే మనం భూమి మీదకి వచ్చామో ఒకరోజు అదే భూగర్భంలోకి తిరిగి మనం వెళ్ళిపోవాలి. వెళ్ళక ముందు నిన్ను పుట్టించాడే, నిన్ను సృష్టించాడే, నిన్ను పోషిస్తున్నాడే, నిన్ను కాపాడుతున్నాడే ఆ దేవుడు గురించి నీకు తెలియకపోతే నువ్వు ఏమైపోతావో, ఎక్కడికి వెళ్తావో, నీ పాపం నిన్ను ఏ ప్రదేశంలోకి తీసుకుని వెళ్ళబోతుందో ప్రియులారా నీకు అర్థం కాదు. భూమి మీద మనిషి కర్మత పాపంలో ఉన్నాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కాదు, తల్లి గర్భంలో నుంచి వచ్చిన తర్వాత భూమి మీదకు బ్రతుకుతూ జీవిస్తూ ఎదిగే
సమయాలలో నీ కర్మను బట్టి నీకు పాపం అంటింది ప్రియులారా. నీ పాప దోషము నువ్వు పోగొట్టుకోకుండా మరణిస్తే మరణం తర్వాత నీకు ఎంత భయంకరమైన శిక్ష ఉంటుందో నీకు తెలీదు. ఆ శిక్షను తప్పించుకునేదానికి, ఆ శిక్ష నుంచి నువ్వు విడుదల పొందేదానికి, నీకు పాప క్షమాపణ కలిగేదానికి నీ సృష్టికర్త అయిన దేవుడెవరో నువ్వు తెలుసుకోకపోతే మరణం తర్వాత నీకు జీవం ఉందన్న సంగతి పూర్తిగా ప్రియులారా నీకు తెలియకుండానే పోతుంది. దయచేసి మరొకసారి మీకు నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, సత్యాన్ని వెతకండి, సత్యవంతుడైన దేవుడి గురించి తెలుసుకోండి. తద్వారా నీ జీవితంలో నెమ్మది, సమాధానము, శాంతి, పాపక్షమాపణ, రక్షణ, నిత్య జీవము కన్ఫర్మ్ అవుతుంది ప్రియులారా. ఎంత సంపాదించినా, ఎంత అందంగా ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత తెలివితేటలున్నా ఒక దినాన అవన్నీ కూడా నీతో రావు, నిన్ను వదిలేస్తాయి. కానీ నిన్ను పట్టుకొని తీసుకుని వెళ్ళేది ఏందో తెలుసా? నువ్వు చేసినటువంటి పాపం. అందుకని బైబిల్ ఒక మాట రాస్తుంది, మనిషి తన పాపముల నుంచి విడుదల పొందలేడు. అయితే ఆ పాపములలో నుండి విడిపింపబడాలంటే పరిశుద్ధుడైన పరమాత్ముడే దిగి రావాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న సత్యం ఈరోజు ప్రియులరా బైబిల్ గుండా ప్రపంచానికి ఈరోజు అందింది. ఈరోజు చాలామంది క్రైస్తవులుగా మారేదానికి, అంటే మతం మారడం కాదు ప్రియులరా, అదొక ఆఫర్ కాదు, అది ఒక ప్యాకేజ్ కాదు, లేకపోతే అది ఏదో ఆకర్షణీయమైనటువంటి వస్తువు కాదు. విశ్వాసం, సత్యాన్ని తెలుసుకునే అన్వేషణ, సత్యం వైపు అడుగులు వేసినప్పుడు ఆ సత్యం దొరికిందన్న ఆనందంతో ఆ దేవుడి గురించి ప్రకటించడమే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే ఏమనుకుంటున్నారు? మత మార్పిళ్ళు కాదండి. క్రైస్తవ్యం అంటే సత్యాన్ని తెలుసుకుని సత్యాన్ని వెంబడించుట, సత్య మార్గం గురించి తెలియచేయడమే క్రైస్తవ్యం. దట్ ఇస్ ద క్రిస్టియానిటీ. క్రైస్తవ్యాన్ని ఎవడైనా మతం అని అంటే వాడు మైండ్లెస్ ఫెలో, యూజ్లెస్ ఫెలో అని నేను అనటం లేదు. వాడు నేర్చుకున్న చదివే వాడిని వెక్కిరిస్తూ ఉంది. ఒక విషయాన్ని మనము చులకనగా, బలహీనంగా అన్వేషణ చేయక, సర్చింగ్ లేకుండా దాన్ని మనము తీసేయకూడదు. బైబిల్లో ఏమని రాసిందంటే, నా దగ్గరకు నువ్వు వచ్చేటప్పుడు అన్నీ కూడా నువ్వు సెర్చ్ చేయి, దేవుడు చెప్పినటువంటి మాట. కాబట్టి ప్రియులు, ఈరోజు దేవుణ్ణి వెతికే విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ముందడుగు వేయాలని ఒక బైబిల్ అపాలజిస్ట్గా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఎడారి మతం, ఇది విదేశీ మతం అనేది ఈరోజు కొంతమంది నోరు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. తప్పు. ఈ భూమి మీద బ్రతికే ప్రతి మనిషి కూడా సమానమే. అది ఎక్కడైనా కావచ్చు, కానీ అందరికీ తండ్రి ఒక్కడే, అందరికీ సృష్టికర్త ఒక్కడే, అందరినీ క్షమించేదానికి, పాపముల నుండి విడిపించేదానికి వచ్చిన రక్షకుడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆమేన్. నేను అందుకని మీకు జ్ఞాపకం చేశా. యెషయా గ్రంథం 43:10 అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడంటే ప్రకటించిన వాడని నేనే, రక్షించువాడని నేనే. దేంట్లో నుంచి రక్షిస్తాడు దేవుడు? దేంట్లో నుంచి రక్షిస్తాడో తెలుసా? నీ తాగుడు నుండి, నీ మద్యపు సంకెళ్ళ నుండి, నీ వ్యభిచారం నుండి, నీ యొక్క దొంగతనముల నుండి, నీ యొక్క పాపపు బ్రతుకుల నుండి, నీ యొక్క విగ్రహారాధన నుండి, నీ యొక్క మూర్ఖత్వం నుండి, నీ యొక్క అతి జ్ఞానము నుండి, అతి తెలివితేటల నుండి రక్షించే దేవుడు ఆకాశమందు ఆసీనుడైనటువంటి పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు. ఈరోజు కొన్ని వందల వేల లక్షల సంఘాలు భూమి మీద ఎందుకు కట్టబడుతున్నాయో తెలుసా? ఆ సంఘాలలో సేవకులు ఎందుకు బైబిల్ గురించి బోధిస్తున్నారో తెలుసా? వారికి కూడా సత్యం అర్థమైంది. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు పొట్ట కోసమో, ఆస్తుల కోసమో,
బంగ్లాల కోసమో, కార్ల కోసమో, దర్జాల కోసమో, జల్సాల కోసమో సేవకులు ఈరోజు సంఘాలను కట్టడం లేదు ప్రియులారా. యేసుక్రీస్తు యొక్క రాకడ సమీపం అవుతుంది. ఆయన చెప్పిన లేఖనాలు నెరవేరుతున్నాయి. ఆయన రాకడ బహు సమీపంగా ఉందన్న సత్యాన్ని ఈరోజు సేవకులు ప్రకటిస్తున్నారు. ఇంకా అనేకులు ఆయన వైపు తిరిగేదానికి ఆలోచిస్తున్నారు. అనేకులు ఆయన వైపు తిరిగి సంతోషిస్తున్నారు. ఇది సత్యం. కాబట్టి ఈరోజు ప్రియులారా, ఒక దేవుడున్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన సమస్తానికి అధిపతి, ఆది సంభూతుడు. అసలు భూమి ఆకాశములు లేనప్పుడే ఆయన ఉన్నటువంటి వాడు. ఆకాశ మండలాలు లేనప్పుడు ఆయన ఉనికిలో ఉన్నటువంటి మహా గొప్ప దేవుడన్న సత్యము ఆయనను గురించి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. వాస్తవాలు ఎప్పుడు అవాస్తవాలు కావు. అవాస్తవాల్ని వాస్తవాలుగా ఎవరైనా చూపించారనుకో, నువ్వు కీడులో పడిపోయినట్టే, నువ్వు అపాయంలో ఉన్నట్టే. నీ నాశనము నీ వెనక పొంచి ఉందన్న సంగతి నీకు తెలియదు. అది నిన్ను వెనక నుంచి ముందుకు తోసిన తర్వాత అప్పుడు నిన్ను ఎవరు కాపాడలేరు. శరీరంలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నీ ఆత్మ నిత్య జీవంలో కన్నా పోవాలా, లేకపోతే శాశ్వతమైనటువంటి నిత్య నరకంలోకైనా వెళ్ళాలా? నిత్య నరకం ఏంటి, నిత్య జీవం ఏంటి ప్రియులారా? ఎస్ ఇది సరైన ప్రశ్న. ప్రతి మనిషి జీవితంలో రెండు ఉంటాయి. మరణం ఉంటుంది, పుట్టుకుంటుంది. కాబట్టి పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదు. అలాగే ఈరోజు విడుదల ఉంటుంది, అలాగే శాపం ఉంటుంది ప్రియులారా. విడుదల అంటే ఏమనుకుంటున్నారు? సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవటమే విడుదల. రిలీజ్. సృష్టికర్తని తెలుసుకోకపోవడము బాండేజ్, బంధకాలలో నువ్వు కట్టబడినావు. కాబట్టి ఆ సృష్టికర్తను తెలుసుకునేదానికే ఈరోజు సత్యం నీ ఇంటి దగ్గరకు వస్తుంది, నీ వాకిట్లోకి వస్తుంది, నీ వీధుల్లో తిరగతా ఉంది, నీ చెవుల్లోకి వినిపింపచేస్తా ఉంది సత్యం. కాబట్టి మరలా మీకు దయచేసి జ్ఞాపకం చేస్తున్నాను, సృష్టికర్త ఒక్కడే పరిశుద్ధుడు, యేసుక్రీస్తు అన్న సత్యాన్ని ఈరోజు ప్రియులారా దైవ గ్రంథం నుంచి మీరు తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి. దేవుని చిత్తమైతే మరి కొన్ని విషయాలు మరొక వీడియో ద్వారా, వెబ్సైట్ ద్వారా మనం తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఆ ఒక్క వచనంలో నుంచి మీకు కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేశాను పిల్లరా. కాబట్టి దేవుడు మనిషి చేత చేయబడేవాడు కాదు, దేవుడు మనిషి చేత సృజించబడినటువంటి వాడు కాదు. ఎక్కడంటే అక్కడ కొండగా, బండగా, చెట్టుగా, పుట్టగా వెలిసేవాడు అంతకంటే కాదు. రెండవది, చతుష్పాద జంతువుల రూపాలలోకి ఆయన మారేవాడు అంతకంటే కానే కాదు. కల్పితాలు, అవాస్తవాలు మనుషుల ద్వారా జరిగించబడతా ఉందన్న సత్యం మనిషికే తెలుసు. అయినా కూడా మనిషి ఆ అజ్ఞానం నుంచి రాకపోతున్నాడంటే దాని వెనక ఒక బలమైన శక్తి ఉంది. నెక్స్ట్ వీడియోలో దాన్ని మీకు తెలియచేస్తాను. దేవునికి అపోజిషన్ ఉన్న శక్తి ఏంటో నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం. అందాక మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని సత్య సంబంధమైన విషయాలు మీ ముందుకు రాబోతున్నాయి. మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయవచ్చు, డౌట్స్ కూడా మీరు క్రియేట్ చేయవచ్చు. దేవుని చిత్తం అయితే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే జవాబు ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. మీ అందరి క్షేమం కోసం, మీ కుటుంబాల క్షేమం కోసం, మీకు నెమ్మదిగా ఉండేదానికోసం, మీరు సంతోషంగా జీవించేదానికోసం, దివారాత్రులు మీకోసం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేదానికి, మందిరంలో మీ గురించి జ్ఞాపకం చేసుకునేదానికి మీతో పాటు మీ సహోదరుడు బైబిల్ అపాలజిస్ట్ ఆర్ఆర్గా నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శాంతి సమాధానం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప మీకు సదాకాలం తోడై ఉండి కాపాడును గాక. ఆమెన్.